ముఖ్యంగా ఒక అంశాన్ని గురించి చెప్పుకున్నాం. అది ఒక భాగం. ఈ భాగం ఏమిటయ్యా అంటే భారతదేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించిన కాలాన్ని 2 దశలుగా వర్గీకరిస్తున్నాం. అందులో ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలం, రెండవది బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలం. ముఖ్యంగా 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు ఏదైతే ఉన్నదో ఈ తిరుగుబాటు తదనంతరం బ్రిటిష్ ప్రభుత్వం 58లో విక్టోరియా మహారాణి ప్రకటన చేసింది. ఈ విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా వచ్చినటువంటి మార్పు, దీన్నే మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తున్నాం. ఏమని అంటే భారత ప్రభుత్వ చట్టం అని కూడా పేర్కొంటున్నాం. భారత ప్రభుత్వ చట్టం 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన చేసింది. దీన్నే భారత ప్రభుత్వ చట్టం అంటున్నాం. మరి ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి ప్రధానమైన మార్పు ఏమిటయ్యా అని అంటే ఇక్కడ ముఖ్యంగా కంపెనీ యొక్క పాలన ఏదైతే ఉందో ఈ పాలనని రద్దు చేయటం జరిగింది. సో భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వ్యాపార వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా ఈ దేశ పరిపాలనా పగ్గాలను కూడా చేపట్టి ఆల్మోస్ట్ అంటే 1757లో జరిగిన ప్లాసీ యుద్ధాన్ని మొదలుకొని 1858 వరకు కూడా మరి భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనని ఈ చట్టం ద్వారా రద్దు చేశారు. మొట్టమొదటి ఇంపార్టెంట్ అయినటువంటి మార్పు. అలాగే భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైనది. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం కావటం జరిగింది. అంటే ఈ దేశ పరిపాలన మొత్తాన్ని కూడా బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా చేపట్టింది. అంటే ఇంతకుముందు కంపెనీ పాలన ఉన్నప్పుడు బ్రిటిష్ వారు పరోక్షంగా భారతదేశం పైన ఆధిపత్యం వహించినారు కంపెనీ ద్వారా. ఇప్పుడు అలా కంపెనీ ఏమి లేదు. కంపెనీ పాలన పక్కకు పెట్టేసి బ్రిటిష్ ప్రభుత్వమే భారతదేశం యొక్క పరిపాలన పగ్గాలని చేపట్టడం జరిగింది. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ వన్. అయితే ఈ చట్టం తర్వాత అంటే 1858లో వచ్చిన భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం తర్వాత ముఖ్యంగా మన దేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలన్నింటినీ కూడా కౌన్సిల్ చట్టాలుగా పేర్కొంటాము. 1858 తర్వాత భారతదేశ పరిపాలన చేపట్టిన బ్రిటిష్ వాడు మన దేశ పరిపాలన కోసం చేసిన చట్టాలన్నింటినీ కౌన్సిల్ చట్టాలుగా పేర్కొంటాము. అలాగే ఈ ప్రవేశపెట్టినటువంటి చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా చట్టంగా పేర్కొంటాము. గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా చట్టంగా పేర్కొంటాము. అలాగే ఈ చట్టం పైన సంతకం చేసినటువంటి విక్టోరియా మహారాణి ఈ చట్టాన్ని గురించి వ్యాఖ్యానించేటప్పుడు ఏం చెప్తుందంటే ఈ చట్టం అనేది ఈ భారత ప్రభుత్వ చట్టం అనేది భారత ప్రజల యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు మాగ్నా కార్టా వంటిదిగా పేర్కొన్నది. భారతదేశ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాల పాలిట మాగ్నా కార్టా వంటిదిగా పేర్కొంటాం. ఇక్కడ మాగ్నా కార్టా గురించి నేను ఇన్ డీటెయిల్గా మీకు చెప్పకపోయినా ఒక్క విషయం మాత్రం చెప్తాను. ఏంటంటే మాగ్నా కార్టా అనేది 1215లో ఇంగ్లాండ్ దేశంలో జాన్ ఎడ్వర్డ్ I అనేటటువంటి రాజు చేసిన హక్కుల ప్రకటన మాగ్నా కార్టా. 1215లో
జాన్ ఎడ్వర్డ్ వన్ అనేటటువంటి ఇంగ్లాండ్ చక్రవర్తి చేసిన హక్కుల ప్రకటన, హక్కుల పత్రం మాగ్నా కార్టా. ఈ మాగ్నా కార్టా అనేది మొత్తం ప్రపంచంలోనే చట్టబద్ధమైన పరిపాలనకు పునాదులు వేసినటువంటి అంశం. ఇవాళ మనం ఏ రాజ్యాంగాల గురించి అయితే చదువుతున్నామో, ప్రపంచంలో ఏ చట్టాల గురించి చదువుతున్నామో, ప్రపంచ దేశాలన్నీ కూడా రుణపడి ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జాన్ ఎడ్వర్డ్ వన్, ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన చక్రవర్తి. ఆయన చేసిన హక్కుల పత్రం, ఆయన జారీ చేసిన హక్కుల పత్రం ఇవాళ ప్రపంచంలో ముఖ్యంగా చట్టబద్ధమైన పాలన, అదేవిధంగా చట్టాల ద్వారానే పరిపాలన కొనసాగించాలనేటటువంటి అంశానికి ఇక్కడే పునాదులు వేయటం జరిగింది. సో అంత కీలకమైన అంశమని ఆమె అర్థం. విక్టోరియా మహారాణి యొక్క అర్థం ఏమిటి, ఆమె ఆలోచన ఏమిటి అంటే, ఈ చట్టం అనేది మాగ్నా కార్టా వంటిది, మన భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాల పాలిట మాగ్నా కార్టా వంటిదిగా వర్ణిస్తే, మరి ఇదే చట్టాన్ని బెన్నెట్ మెకాలే అనేటటువంటి ఆయన ఏమంటాడంటే, ఈ చట్టం భారతదేశంలో ప్రాజ్ఞ నిరంకుశత్వానికి పునాదులు వేసిందని కూడా పేర్కొన్నారు. ప్రాజ్ఞ నిరంకుశత్వానికి పునాదులు వేసిందని కూడా పేర్కొన్నాడు. ఇది బెన్నెట్ మెకాలే అనేటటువంటి ప్రముఖ న్యాయ నిపుణుడి యొక్క అభిప్రాయం. మరి విక్టోరియా మహారాణి అభిప్రాయం ఏమో భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాల పాలిట మాగ్నా కార్టా అని చెప్తే, ఈయన బెన్నెట్ మెకాలే ఏమంటాడు అని అంటే, ఇది ప్రాజ్ఞ నిరంకుశత్వానికి పునాదులు వేసిందని చెప్తే, ఇవాళ భారత రాజ్యాంగ నిపుణుడు, భారత రాజ్యాంగ న్యాయ నిపుణుడుగా పేర్కొన్నటువంటి డిడి బస్ ఎవరైతే ఉన్నారో, దుర్గాదాస్ బస్ ఎవరైతే ఉన్నారో, డిడి బస్సు ఏమంటాడంటే, భారత రాజ్యాంగ చరిత్ర ఈ చట్టంతోనే ప్రారంభమైంది అంటాడు. భారత రాజ్యాంగ చరిత్ర అనేటటువంటిది ఈ చట్టంతోనే ప్రారంభమైంది. 1858 చట్టంతో ప్రారంభం అని పేర్కొన్నాడు. ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఎందుకు పరిశీలించాల్సి ఉంటుంది అని అంటే, భారతదేశ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన సంఘటన. 1857 తిరుగుబాటు అనేది ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని చెప్పి మనం చెప్పుకున్నాం. దాని తర్వాత వచ్చిన అత్యంత ఇంపార్టెంట్ అయిన మార్పు ఏంటంటే, 100 సంవత్సరాల ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేసి బ్రిటిష్ వాడే భారతదేశ పరిపాలన స్వయంగా చేపట్టినటువంటి సందర్భం కాబట్టి, ఆ చారిత్రాత్మకమైనటువంటి సందర్భంలో మరి దానిపైన ప్రముఖులు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు కూడా మనకి ఇంపార్టెంటే, ఆ చట్టం ద్వారా వచ్చిన మార్పులు కూడా మనకి ఇంపార్టెంటే. కాబట్టి వీటి గురించి మనం ఖచ్చితంగా ఐడియా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ చట్టం పైన చేసిన వ్యాఖ్యల గురించి మనం చెప్తున్నాం. మరి చట్టం ద్వారా వచ్చిన మార్పులు ఏమిటి, భారతదేశ పరిపాలనలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి అనే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మన దేశ పరిపాలన కోసం, మన దేశ పరిపాలనని బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టంతోనే అంటే తమ చేతుల్లోకి తీసుకుంది అనుకున్నాం. అసలు ఎలా పరిపాలించారు భారతదేశాన్ని బ్రిటిష్ వాడు, ఏ విధంగా ఈ చట్టం వచ్చిన తర్వాత ఎలా పరిపాలన చేశాడు అన్నప్పుడు, అందరికంటే అత్యున్నతమైనటువంటి స్థాయిలో బ్రిటిష్ రాణి ఉంటుంది. ఈమెకు సలహాలు ఇవ్వటం కోసం బ్రిటిష్ క్యాబినెట్ ఉంటుంది. వీరికంటే కింది స్థాయి లోపట భారత రాజ్య కార్యదర్శి ఉంటాడు. ఇతనికి సలహాలు ఇవ్వటం కోసం 12 నుంచి 15 వరకు సభ్యులతో కూడుకున్న ఓ కౌన్సిల్ ఉంటుంది. కౌన్సిల్ అంటే మండలి ఉంటుంది సలహాలు ఇవ్వటం కోసం. దాని తర్వాత భారత గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వీరిని వైస్రాయిగా మార్చినారు. వీరికంటే కింది స్థాయిలో గవర్నర్ ఉంటారు. ఇది గవర్నర్ అంటే రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర స్థాయిలో కేంద్రంలో గవర్నర్ జనరల్ ఉంటాడు. రాష్ట్రానికి వచ్చేసరికి గవర్నర్ ఉంటారు. వీరికంటే కింది స్థాయిలో జిల్లా స్థాయి,
ఇక్కడ కలెక్టర్ ఉంటాడు, వీరికంటే కింది స్థాయిలో తాలూకా ఉంటుంది, తాలూకా స్థాయిలో తాలూకా అధికారి ఉంటాడు, ఈ కింది స్థాయిలో గ్రామం ఉంటుంది, ఇక్కడ ఒక గ్రామాధికారి ఉంటాడు. వీరు భారత ప్రజలని పరిపాలించటం కోసం ఏర్పాటు చేసినటువంటి యంత్రాంగం ఇది. సో ఇప్పుడు మీరు ఒక క్లారిటీ ఉంచుకోవాలి. క్లారిటీ ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశాన్ని పరిపాలించినటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన పక్కకు పెట్టేశాము. పక్కకు పెట్టేసిన తర్వాత మన దేశ పరిపాలన మొత్తం ఎవరు చేపట్టినాడు? బ్రిటిష్ ప్రభుత్వం. బ్రిటిష్ ప్రభుత్వ పాలన ఎలా చేస్తున్నారంటే ఇగో ఈ విధమైనటువంటి సెటప్తోని, ఈ విధమైన యంత్రాంగంతోని, ఈ విధమైన ఏర్పాటుతోని భారతదేశ పరిపాలనని నిర్వహించటం ప్రారంభించినారు బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్గా. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటిది అంటే బ్రిటన్ దేశానికి ఎవరైతే రాణి ఉన్నదో ఆమె భారతదేశానికి కూడా రాణి. బ్రిటన్కు రాణి, భారతదేశానికి రాణి. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైనది. దీనినే మనం ఏమంటామంటే క్రమానుగత శ్రేణి అంటాము. లేదా దీన్నే మనం హయరార్కీ సిస్టంగా పేర్కొంటాం. హయరార్కీ సిస్టమ్ అంటే అర్థం ఏంటిది? ఇక్కడ చూడండి, ప్రజల సమస్యలన్నీ గ్రామాధికారికి చెప్తారు. గ్రామాధికారులంతా తాలూకా అధికారికి చెప్తారు. ఒక తాలూకాలో 50 గ్రామాలు ఉంటాయా, 40 గ్రామాలు ఉంటాయా, 70 గ్రామాలు ఉంటాయా? ఆ గ్రామాధికారులంతా సమస్యలను తాలూకా అధికారికి పంపిస్తారు. ఒక జిల్లాలో ఉన్న తాలూకా అధికారులంతా కలెక్టర్కి రిపోర్టు పంపిస్తారు. జిల్లా కలెక్టర్ రిపోర్టు పంపిస్తారు. ఒక రాష్ట్రంలో ఉన్న జిల్లా కలెక్టర్లంతా కలిసి గవర్నర్కు తమ నివేదికను పంపిస్తారు. భారతదేశంలో ఉన్న గవర్నర్లంతా కలిసి బ్రిటిష్ వాడు పరిపాలించేటటువంటి ప్రాంతాలు, రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల గవర్నర్లంతా కలిసి నివేదిక తయారు చేసి గవర్నర్ జనరల్గా పంపిస్తారు. మరి గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో భారతదేశ పరిపాలన వ్యవహారాలు చూసే గవర్నర్ జనరల్ ఏం చేస్తాడు? ఆయన ఒక రిపోర్ట్ తయారు చేసి భారత రాజ్య కార్యదర్శి పంపిస్తాడు. భారత రాజ్య కార్యదర్శి ఇక్కడ ఉన్న కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితోని చర్చించిన తర్వాత ఒక నివేదికను తయారు చేసి, ఒక రిపోర్టును తయారు చేసి ఈ నివేదికని బ్రిటిష్ కేంద్ర ప్రభుత్వానికి, బ్రిటిష్ క్యాబినెట్కి పంపిస్తారు. బ్రిటిష్ క్యాబినెట్ అనేది ఒక తీర్మానం చేసి బ్రిటిష్ రాణి దగ్గరికి పంపిస్తుంది. బ్రిటిష్ రాణి తన ఆమోదం తెలిపిన తర్వాత అది ఒక శాసనంగా, ఒక ఆర్డర్గా ఎలా వెళ్ళిందో అలాగే భారతదేశం తిరిగి వస్తుంది. అంటే అర్థం ఏంటిది? భారతదేశ పరిపాలనకు సంబంధించి లండన్లో కూర్చున్న బ్రిటిష్ రాణి ఒక ఆర్డర్ జారీ చేస్తే అది భారత ప్రజలకు ఈ విధంగా చేరుతుంది. అంటే బ్రిటిష్ రాణి దగ్గర నుంచి క్యాబినెట్ నుంచి భారత రాజ్య కార్యదర్శి నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్. ఇక్కడ ఇంకొక అంశం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ వరకు ఈ పైన ముగ్గురు ఉన్నట్టు ఎవరైతే బ్రిటిష్ రాణి కానీ, బ్రిటిష్ క్యాబినెట్ కానీ, భారత రాజ్య కార్యదర్శి, ఈ ముగ్గురు కూడా ఎక్కడ ఉంటారు? వీరు ఇంగ్లాండ్లో ఉంటారు. అంటే వీళ్ళంతా లండన్లో ఉంటారు. ఇక్కడి నుంచి కింద ఉన్నటువంటి భారత గవర్నర్ జనరల్ కానీ, గవర్నర్ కానీ, కలెక్టర్ వీళ్ళంతా ఎక్కడ ఉంటారు? భారతదేశంలో ఉంటారు. వీళ్ళంతా భారతదేశంలో ఉంటారు. ఆ ముగ్గురు ఎక్కడ ఉంటారు? ఇంగ్లాండ్. అంటే ఇంగ్లాండ్ నుంచి భారతదేశ పరిపాలన ఈ విధంగా నిర్వహించటం జరిగింది. అంటే 1858 విక్టోరియా మహారాణి ప్రకటన, భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టం మన దేశ పరిపాలన నిర్వహణ చేయటానికి ఈ విధమైనటువంటి సెటప్ని ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటు చేసిన ఈ విధమైన సెటప్ అనేది కొద్దో గొప్ప మార్పులతోని మళ్ళీ చెప్తున్నాను, కొద్దో గొప్ప మార్పులతోని 1858 నుంచి 1947లో మన దేశం స్వాతంత్రం సంపాదించేంత వరకు కూడా భారతదేశ పరిపాలన సెటప్ మొత్తం ఇలాగే కొనసాగింది. అందుకని మీకు చెప్పింది ఏంటి? భారతదేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించిన కాలాన్ని 2 దశలు. ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలం. ఆ కాలంలో చేసిన చట్టాలని చార్టర్ చట్టాలు అంటాం.
1858 తర్వాత 57లో జరిగిన తిరుగుబాటు తర్వాత విక్టోరియా మహారాణి ప్రకటన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వమే డైరెక్ట్గా పరిపాలించింది. ఆ పరిపాలించిన కాలంలో చేసిన చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటాం. ఆ కౌన్సిల్ చట్టాల ద్వారా పరిపాలన చేసేటప్పుడు ఈ యంత్రాంగం అనేది ఈ రూపంలో ఉండేది. ఈ రూపంలో ఉండి పరిపాలన నిర్వహించటం జరిగింది. ఇది సెటప్. ఇక్కడ మనకు కొంచెం వ్యక్తుల పేర్లు కూడా ఇంపార్టెంటే. వ్యక్తుల పేర్లు అంటే ఎలా? అప్పుడప్పుడు అడుగుతున్నాడు, మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి ఎవరు అంటున్నాడు. మొదటి భారత రాజ్య కార్యదర్శి అను ఎవరయ్యా? ఇక్కడ మొదటి రాజ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి అంటే రిచర్డ్స్ స్టాన్లీ. ఇతను మొదటి భారత రాజ్య కార్యదర్శిగా పనిచేశాడు. భారతదేశం మొదటి వైస్రాయ్గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్గా పనిచేసినటువంటి వ్యక్తి లార్డ్ కానింగ్. మొదటి భారత రాజ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి రిచర్డ్స్ స్టాన్లీ. ఇక్కడ ఇంకొక చిన్న అంశం ఉంది. చాలామంది భారత గవర్నర్ జనరల్ వైస్రాయి ఒక్కరేనా, ఇద్దరు వేరువేరా, వేరువేరైతే రెండు పేర్లు ఎందుకు పెట్టారు, ఒకరే అయితే రెండు పేర్లు ఎందుకు అంటే ఒకరే అయినప్పుడు రెండు వేరు పేర్లు ఎందుకు తీసుకొచ్చారు అనేటటువంటి డౌట్ చాలామంది వ్యక్తీకరిస్తుంటారు. జనరల్గా అందరికి ఉన్న ఆలోచన ఏంటంటే గవర్నర్ జనరల్ వేరు వైస్రాయ్ వేరు అనుకుంటారు. కానీ అది శుద్ధ తప్పు. గవర్నర్ జనరల్ వైస్రాయి ఒక్కరే. మరి అలాంటప్పుడు మరి రెండో పేరు ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఉండాలి. అదేంటంటే బ్రిటిష్ వాడు భారతదేశం మొత్తాన్ని పరిపాలించలేదు. భారతదేశం మొత్తాన్ని బ్రిటిష్ వాడు ఆక్రమించుకోలేదు. భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు 2/3 వంతు మాత్రమే బ్రిటిష్ వాడి యొక్క ఆధీనంలో ఉన్నది. 2/3 వంతు మాత్రమే బ్రిటిష్ వాడి యొక్క ఆధీనంలో ఉండేది. 1/3 వంతు భూభాగం ఏదైతుందో ఇది భారతదేశానికి సంబంధించిన స్వదేశీ రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఆధీనంలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో, ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఇది మద్రాసులో భాగంగా ఉండి బ్రిటిష్ వాడి యొక్క పరిపాలన పరిధిలో ఉండేది. కానీ ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రిటిష్ వాడు ఆక్రమించుకోలేదు. మరి తెలంగాణ ప్రాంతాన్ని అప్పుడు ఏమనేవారు? హైదరాబాద్ సంస్థానం అనేవారు. ఈ హైదరాబాద్ సంస్థానాన్ని నైజాం నవాబు పరిపాలించేవాడు. ఇలాంటి నైజాం నవాబులు అనేక మంది కాశ్మీర్ను పరిపాలించినటువంటి రాజా హరిసింగ్ కావచ్చు, అంటే చక్రవర్తి కావచ్చు, లేకపోతే మనకు మైసూర్ రాజు మహారాజులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు గ్వాలియర్ పరిపాలించిన రాజు కావచ్చు, ఝాన్సీని పరిపాలించిన రాజు కావచ్చు, లేక రాజస్థాన్ పరిపాలించినటువంటి రాజులు కావచ్చు, ట్రివాన్కూర్ను పరిపాలించిన రాజులు కావచ్చు, అనేక మంది స్వదేశీ రాజులు ఎవరైతే ఉన్నారో వారు బాలోని ఒక ప్రధానమైన భూభాగాన్ని వాళ్ళే పరిపాలించినారు. కాకుంటే ఈ స్వదేశీ రాజులు అనేక మంది కూడా బ్రిటిష్ వారితోని స్నేహాస్తాన్ని అందించి వారితో మిలాఖత్ అయ్యి వారితో స్నేహ సహాయ సహకార సంబంధాలను కలిగి ఉన్నారు. అంటే 1/3 వంతు భూభాగం స్వదేశీ రాజుల ఆధీనంలో ఉంటే 2/3 వంతు భూభాగం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేది. మరి దానికి ఇప్పుడు చెప్పేటటువంటి గవర్నర్ జనరల్ వైస్రాయ్కి ఏమిటి సంబంధం అంటే ఇక్కడ మీకు క్లారిటీ ఉండాలి. ఏంటంటే గవర్నర్ జనరల్ అనే పదవిని ఎక్కడ వినియోగించినాం? బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు గవర్నర్ జనరల్ అనేటటువంటి వాడిగా వ్యవహరించేవాడు. మళ్ళీ చెప్తున్నాను, భారత భూభాగం ఆనాటికి 2 విభాగాలుగా ఉంది. ఒకటి బ్రిటిష్ వాడు ఆక్రమించుకొని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ భారత్ ఒకటిగా ఉంది. 1/3 వంతు ఆ భూభాగం ఎంత ఉండేది? 2/3 వంతు ఉండేది. మరి 1/3 వంతు భూభాగం ఎవరి ఆధీనంలో ఉండేది? మన దేశానికి సంబంధించిన స్వదేశీ రాజుల ఆధీనంలో ఉండేది. ఓకేనా? అయితే ఈ గవర్నర్ జనరల్ అనేటటువంటి పదవిని ఎక్కడ వినియోగించినారు అంటే బ్రిటిష్ వాడు పరిపాలించేటటువంటి భారత భూభాగం ఏదైతే ఉందో, రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ గవర్నర్ జనరల్గా వ్యవహరించేవాడు.
మరి వైస్రాయ్ అంటే అసలు అర్థం ఏంటిది? వైస్రాయ్ అంటే అర్థం రాజప్రతినిధి. వైస్రాయ్ అనగా రాజప్రతినిధి. ఏ రాజప్రతినిధి? బ్రిటిష్ రాణి యొక్క రాజప్రతినిధి. బ్రిటిష్ రాణి యొక్క రాజప్రతినిధి. వైస్రాయ్ అంటే రాజప్రతినిధి. ఏ రాజప్రతినిధి? బ్రిటిష్ రాణి యొక్క రాజప్రతినిధి. ఎందుకోసం వీళ్ళు ఈ రాజప్రతినిధి ఈ స్వదేశీ రాజులతోని స్నేహాస్తాన్ని అందుకునేటప్పుడు వీరితోని చర్చించేటప్పుడు, భారతదేశంలో ఉన్న స్వదేశీ రాజులు ఎవరైతే ఉన్నారో వారితోని వ్యవహరించేటప్పుడు వైస్రాయిగా పనిచేసిన రాజప్రతినిధిగా పనిచేశారు. ఏ రాజప్రతినిధిగా అంటే బ్రిటిష్ రాణి యొక్క రాజప్రతినిధిగా. ఎవరితోని వ్యవహరించినారంటే స్వదేశీ రాజులతోని. అంటే గవర్నర్ జనరల్ వైస్రాయి వేరువేరు కాదు, ఇద్దరు ఒక్కరే. ఇద్దరు కూడా ఒక్కరే. మరి రెండో పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే ఈ కారణం చేత వచ్చింది. అంటే మీ అందరికీ ఐడియా ఉండాలి, 1850లో జరిగినటువంటి తిరుగుబాటులో కీలక పాత్ర పోషించినటువంటి మరి ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్య తోపి, నానా ఫడ్నవీస్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి రాజులతోని వ్యవహరించేటప్పుడు రాజప్రతినిధిగా పనిచేయటానికి వైస్రాయ్ అనేటటువంటి డిజిగ్నేషన్ ఇచ్చారు. గవర్నర్ జనరల్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఇద్దరు ఒక్కరే. ఇక్కడ మీకు క్లారిటీ ఉండాలి. అలా పనిచేసిన మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే లార్డ్ కానింగ్. ఇతను భారతదేశంలో ఉన్నాడు. ఇతని ప్రత్యేకత ఏమిటంటే ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లోనే ఈ ప్రశ్న అడిగాడు. ఏమని అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో, బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో రెండింట్లో కూడా పనిచేసినటువంటి ఒక ఉన్నతాధికారి ఎవరు అన్నారు. ఎవరయ్యా అంటే లార్డ్ కానింగే. ఎందుకని 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు భారతదేశం ఎవరి ఆధీనంలో ఉంది? ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ఉంది. అప్పుడు పనిచేసినాడు ఈ అధికారి. భారత సిపాయిల తిరుగుబాటు చేసిన తర్వాత 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన తర్వాత భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్గా పరిపాలన చేయటం ప్రారంభించింది. అప్పుడు కూడా ఇతను అధికారిగా పనిచేసినాడు. కాబట్టి రెండింటిలో, కంపెనీ పాలనా కాలంలోనూ బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో, రెండు కాలాల్లో కూడా పనిచేసినటువంటి ఇంపార్టెంట్ అనే అధికారి ఎవరయ్యా అంటే లార్డ్ కానింగ్. ఇది 1858 విక్టోరియా మహారాణి ప్రకటనకు సంబంధించిన అంశం. దీన్నే 1858 భారత ప్రభుత్వ చట్టం అంటాం. ఈ చట్టం ద్వారా మన దేశ పరిపాలనా పగ్గాలు, భారతదేశ పరిపాలనకు సంబంధించిన అధికారాలు మొత్తం కూడా బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సో బ్రిటన్కి ఎవరైతే రాణిగా పనిచేస్తుందో ఆమె భారతదేశానికి రాణిగా ఉంటుంది. భారత ప్రజలంతా బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆధీనంలోకి వెళ్ళటం జరిగింది. ఓకే, నెక్స్ట్ మన భారత రాజ్యాంగ చరిత్ర లేక రాజ్యాంగ పరిణామ క్రమంలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి దశని అధిగమించాం. అది కంపెనీ పాలనా కాలం. రెండో దశలోకి వచ్చాం. రెండో దశ ఏమిటయ్యా అంటే బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలం. బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో మన దేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన చట్టాలను మనం కౌన్సిల్ చట్టాలుగా పేర్కొంటాం. ఈ కౌన్సిల్ చట్టాలలో మొట్టమొదటి కౌన్సిల్ చట్టం, అత్యంత ఇంపార్టెంట్ అయిన కౌన్సిల్ చట్టం ఏదయ్యా అంటే 1861 కౌన్సిల్ చట్టము. ఈ చట్టం చాలా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి చట్టం, చాలా ప్రాధాన్యత కలిగిన చట్టం. మనం ఇఫ్ యూ సీ ది ఫ్రమ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైడ్, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఏంటిది? భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి చట్టంగా దీన్ని పేర్కొంటాం. ఎందుకయ్యా అంటే ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన అనేక అంశాలని, అంటే 1861 కౌన్సిల్ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన అనేక అంశాలని నేడున్న భారత రాజ్యాంగంలో చేర్చుకున్నాం. కాబట్టి దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీకు పదే పదే గుర్తు చేస్తున్నాను, బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలన్నీ మనకి ఇంపార్టెంట్ కాదని చెప్పాను. పైన ఉన్న టాపిక్ ఏదైతే ఉందో అంటే ఏంటిది? భారత రాజ్యాంగ చరిత్ర, భారత రాజ్యాంగ పరిణామ క్రమం ఏదైతే చెప్తున్నామో ఆ రాజ్యాంగానికి సంబంధం ఉన్న అంశాలు మాత్రమే మనం ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ క్లారిటీగా దృష్టిలో పెట్టుకోండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చట్టం అంటున్నాం. ఎందుకు ఒకసారి చూడండి. ఈ చట్టం ద్వారా మొట్టమొదటిగా
మనం పరిశీలించేటటువంటి అంశం ఏంటయ్యా అంటే ఫస్ట్ టైం ఇక్కడ పోర్ట్ పోలియో విధానాన్ని ప్రవేశపెట్టినారు. పోర్ట్ పోలియో విధానం అనే దాన్ని ప్రవేశపెట్టారు. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ వన్. రెండో అంశం ఏంటంటే బడ్జెట్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడే ప్రవేశపెట్టడం, బడ్జెట్ అనేటటువంటి అంశాన్ని. అలాగే ఆర్డినెన్సుల జారీ, ఇది ఇక్కడే ప్రవేశపెట్టారు. అలాగే ఫస్ట్ టైం మనకు రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇక్కడే ప్రవేశపెట్టాం. అలాగే ఈ చట్టాన్ని అనుసరించి రాష్ట్రాలలో హైకోర్టులని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రవేశపెట్టారు. ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో దీంట్లో ముగ్గురు భారతీయులకు అవకాశం కల్పించినారు. ఇవి యాక్చువల్గా ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి ఇంపార్టెంట్ అయిన మార్పులు. ఇక్కడ మనం మీకు ఇంట్రడక్షన్లో దీన్ని స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఒక అంశం చెప్పాను. ఏమని? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్. ఇది భారత రాజ్యాంగానికి ప్రధానమైన మూలాధారాల్లో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అని చెప్పాను. ఎందుకో ఇప్పుడు మీరు గమనించండి. పోర్ట్ పోలియో విధానాన్ని ప్రవేశపెట్టాను. పోర్ట్ పోలియో విధానం అంటే అసలు అర్థం ఏంటిది? పోర్ట్ పోలియో అంటే అర్థం ఏంటిది అంటే శాఖల కేటాయింపు. శాఖల కేటాయింపు అంటే అర్థం ఏంటిది? ప్రభుత్వంలో పనిచేసేటటువంటి అధికారులు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరెవరు ఏ శాఖ నిర్వహించాలి అంటే ఏ బాధ్యత నిర్వహించాలో ఆ బాధ్యతను గుర్తు చేస్తూ కేటాయిస్తూ చేసేటటువంటి కేటాయింపు చేయటాన్నే మనం ఏమంటున్నాం? పోర్ట్ పోలియో అంటున్నాం. అంటే శాఖల కేటాయింపు అని చెప్తున్నాం. మరి ఇది మనకి ఎలా ఇంపార్టెంట్ అన్నప్పుడు భారత రాజ్యాంగంలో, ఇప్పుడున్న భారత రాజ్యాంగంలోని 77 అధికరణలో ఉన్నటువంటి 3వ క్లాసు మనకి ఏం చెప్తుందంటే కేంద్ర మంత్రులకు రాష్ట్రపతి శాఖలను కేటాయిస్తారు. అంటే అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులందరికీ కూడా శాఖలను కేటాయించేది రాష్ట్రపతి, సూచించేది ప్రధానమంత్రి. బట్ కేటాయించేది మాత్రం అధికారికంగా రాజ్యాంగ ప్రకారం మంత్రులందరికీ కూడా శాఖలు కేటాయింపు చేసేది రాష్ట్రపతి. అయితే ఇక్కడ మీకు క్లారిటీగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కేంద్ర మంత్రులకు రాష్ట్రపతి శాఖలను కేటాయిస్తారు. ఈవెన్ రాష్ట్రాలలో కూడా 166(3) అధికరణలో ఉన్నటువంటి విధంగా పేర్కొన్నటువంటి అంశాన్ని పరిశీలిస్తే రాష్ట్ర మంత్రులకు గవర్నర్ శాఖలను కేటాయిస్తారు. అంటే ఏంటి? ఒక ఆయన ఆర్థిక శాఖ మంత్రి, మరొక ఆయన హోంశాఖ మంత్రి, మరొక ఆయన విద్యాశాఖ మంత్రి, మరొకరు న్యాయశాఖ మంత్రి, ఇలా శాఖలను కేటాయించేటటువంటిది ఎవరయ్యా అంటే కేంద్రంలోనైతేనే రాష్ట్రపతి, రాష్ట్రంలోనైతే గవర్నర్. ఈ 2 విషయాలు కూడా భారత రాజ్యాంగంలో ఉన్నవి.
77(3) ద్వారా కేంద్ర మంత్రులకు రాష్ట్రపతి శాఖలను కేటాయిస్తే 166(3) ద్వారా రాష్ట్ర మంత్రులకు గవర్నర్ శాఖల కేటాయింపు చేస్తారు. ఈ శాఖల కేటాయింపు చేయటాన్ని ఏమంటున్నాం మనం? పోర్ట్ఫోలియో విధానం అంటున్నాం. ఈ పోర్ట్ఫోలియో విధానాన్ని భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టినారు? బ్రిటిష్ వారే. ఏ చట్టం ద్వారా? 1861 కౌన్సిల్ చట్టం ద్వారా చట్టబద్ధత కల్పించారు. ఎందుకంటే వాస్తవంగా శాఖల కేటాయింపు 1859లోనే లార్డ్ కానింగ్ దీన్ని ప్రవేశపెట్టాడు. లార్డ్ కానింగ్ 1859లో ప్రవేశపెట్టాడు. కానీ దానికి చట్టబద్ధత కల్పించబడ్డది మాత్రం 1861 కౌన్సిల్ చట్టం ద్వారా. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. భారత రాజ్యాంగానికి ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా దృష్టి అంది. రెండవది బడ్జెట్. అసలు బడ్జెట్ అంటే ఏమిటి అంటే, మనకు ఒక వ్యక్తికి బడ్జెట్ ఉంటుంది, ఒక సంస్థకు బడ్జెట్ ఉంటుంది, ఓ గ్రామానికి బడ్జెట్ ఉంటుంది, ఓ జిల్లాకు బడ్జెట్ ఉంటుంది, ఓ రాష్ట్రానికి బడ్జెట్ ఉంటుంది, దేశానికి కూడా బడ్జెట్ ఉంటుంది. అసలు బడ్జెట్ అంటే ఏమిటి అంటే, ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయ వ్యయాల పట్టికనే బడ్జెట్ అంటాం. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, చేసే ఖర్చు, అంటే వచ్చే రూపాయి, పోయే రూపాయి, వచ్చేటటువంటి ఆదాయం, చేసే ఖర్చు, ఆ రెండింటి యొక్క బ్యాలెన్స్ షీట్నే మనం బడ్జెట్ అంటాము. ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వ్యయాల పట్టికని బడ్జెట్ అంటాం. ఆ బడ్జెట్ అనేటటువంటిది ప్రతి సంవత్సరం కూడా మీకు పార్లమెంటులో ప్రభుత్వాలు ప్రవేశపెట్టడం, కేంద్రంలో, రాష్ట్రంలోనైతేనేమో శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టడం అందరం మనం పేపర్లో చూస్తుంటారు, అందరికీ అవగాహన ఉన్నటువంటి అంశమే. సో ఆ బడ్జెట్ అనేటటువంటి విధానాన్ని భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది ఎప్పుడయ్యా అంటే 1861 కౌన్సిల్ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. అయితే ఆ అంశాన్ని బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టినాడు కాబట్టి మనకే సంబంధం లేదని మనం వదిలివేయలేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు కూడా ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచినాం. ఎలా అంటే, భారత రాజ్యాంగంలోని 112వ అధికరణ కేంద్ర వార్షిక ఆర్థిక నివేదికగా పేర్కొంటున్నాం. ఎందుకంటే దీన్ని మనం బడ్జెట్ అంటాం. ఓకే. అలాగే రాజ్యాంగంలోని 202లో రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదిక, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే రాష్ట్ర బడ్జెట్ అంటాం. ఇక్కడ మీరు రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. అంశం ఏంటంటే, మనకు పేపర్లో బడ్జెట్ అని రాస్తారు, టీవీలో బడ్జెట్ అని వస్తుంది, బడ్జెట్ గురించి మాట్లాడతాము, అన్ని చోట్ల బడ్జెట్ గురించే మాట్లాడతాం. కానీ ఒక చిన్న ట్విస్టింగ్ పాయింట్ ఏంటంటే, భారత రాజ్యాంగంలో వెనక నుంచి ముందుకు కానీ ముందు నుంచి వెనక కానీ మీరు ఎక్కడ చదివినా బడ్జెట్ అనే పదం భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో లేదు. మరి ఏ పదం ఉంది అని అంటే, వార్షిక ఆర్థిక నివేదిక, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే ఉంటుంది. సెంట్రల్ అంటే కేంద్ర వార్షిక ఆర్థిక నివేదిక అంటే కేంద్ర బడ్జెట్, రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదిక అంటే రాష్ట్ర బడ్జెట్. కానీ ఈ పదాలు రాజ్యాంగంలో ఉండవు. మరి వాటి బదులుగా ఏ పదాలు ఉంటాయి? వార్షిక ఆర్థిక నివేదిక అని ఉంటుంది. వార్షిక ఆర్థిక నివేదిక అన్న బడ్జెట్ అన్న ఒక్కటే. ఏంటయ్యా వార్షిక ఆర్థిక నివేదికలు అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలంలో 1,20,000 కోట్ల ఆదాయం వచ్చింది, ఖర్చు 1,30,000 కోట్లు చేశాము. ఆ ఆదాయం ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అనేది ఇక్కడే ఉంటుంది, ఎంత ఖర్చు దేనికోసం చేశాననేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు ఫలానా ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చే ఆదాయం ఇంత, చేసిన ఖర్చు ఎంత, మిగుల లోట అనే అంశాలు కూడా అక్కడ పొందుతాయి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్లో కూడా ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వానికి 30 లక్షల కోట్ల ఆదాయం వస్తే ఖర్చు ఎంత పెట్టింది, 31 లక్షల కోట్లు పెట్టింది, మొత్తం కూడా అందులో పొందుపరుస్తారు. అంటే ఇవాళ కూడా రాజ్యాంగంలో బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాన్ని వేరే రూపంలో ప్రస్తావించినాం వార్షిక ఆర్థిక నివేదికలో. కానీ ఒకటి మాత్రం వాస్తవము, ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే తన ఆర్థిక స్థితిగతులన్నింటినీ కూడా
ఒక అంచనా వేసుకొని తనకు వచ్చే ఆదాయం ఎంత, చేసే ఖర్చు ఎంత, ఒకవేళ మిగులుంటే దేనికోసం ఖర్చు పెట్టాలి, లోటుంటే ఎలా పూడ్చుకోవాలి, కనుక ఖచ్చితమైన అవగాహన రావటానికి ఈ బడ్జెట్ విధానం అనేది ఖచ్చితంగా తోడ్పడుతుంది. కాబట్టి మనం బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తున్నాం, రాజ్యాంగంలో చేర్చుకున్నాం. మరి దీన్ని భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టారు? బ్రిటిష్ వాడు. ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టాడు? 1861 కౌన్సిల్ చట్టం ద్వారా ప్రవేశపెట్టాడు. కాబట్టి 1861 కౌన్సిల్ చట్టం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆర్డినెన్స్ల జారీ అన్నాం. ఇక్కడ కూడా రెండు ఇంపార్టెంట్ అయిన అంశాలు ఉన్నాయి. ఎలా అంటే భారత రాజ్యాంగంలోని 123వ అధికరణ, భారత రాజ్యాంగంలోని 213వ అధికరణ. ఈ రాజ్యాంగంలోని అధికరణ ఇక్కడ రాసినవి మొత్తం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, 123 అధికరణ అనుసరించి రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేస్తారు. అలాగే 213 అనుసరించి గవర్నర్ ఆర్డినెన్స్లను జారీ చేస్తారు. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 123 అధికరణ అంటే రాజ్యాంగంలో ఉంది, 213 అధికరణ అంటే రాజ్యాంగంలో ఉంది. అంటే రాజ్యాంగాలు ఇవి ఉన్నాయి. రాజ్యాంగంలో వీటి ప్రకారం ఏం జరుగుతుంది? 123 ప్రకారమేమో రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు, 213 ప్రకారమేమో గవర్నర్ ఆర్డినెన్స్లను జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్ అంటే ఏమిటి, ఎప్పుడు జారీ చేస్తారు, దాని విలువేంటి, మనకి ఇక్కడ క్లారిటీ ఉన్నాం. ఆర్డినెన్స్ అనే దాన్ని, ఆర్డినెన్స్ అంటే అర్థం ఉత్తర్వు అని అర్థం. ఉత్తర్వు అని అంటే ఒక రకంగా ఆర్డినెన్స్ అంటే తాత్కాలిక శాసనం. తాత్కాలిక శాసనం. ఇక్కడ ఆర్డినెన్స్ అన్న తాత్కాలిక శాసనం అంటే దీన్ని కేంద్రంలో జారీ చేస్తాం, దీన్ని రాష్ట్రంలో జారీ చేస్తాం. తాత్కాలిక శాసనం, తాత్కాలికం అన్న. ఎందుకు తాత్కాలిక శాసనం చేయాలి? మరి శాసనశాఖ ఉంది కదా అని అంటే మీకు ఒక క్లారిటీ ఉండాలి. భారత పార్లమెంటు అంటే భారతదేశ శాసనశాఖ అయిన పార్లమెంటు 365 రోజులు 365 డేస్ 24 అవర్స్ సమావేశం కాదు. భారత పార్లమెంటు 365 రోజుల్లో కేవలం 90 నుంచి 100 రోజుల మధ్యనే సమావేశం అవుతుంది. మన శాసనసభ అయితే 50 నుంచి 60 రోజుల మధ్యనే సమావేశం, అంతకు మించి సమావేశం కాదు. అంటే మరి పార్లమెంటు 100 రోజులు మాత్రమే సమావేశం అయితే 260 రోజులు సమావేశం జరగటం లేదు. ఇక్కడ 50 నుంచి 60 రోజులు అంటే 300 రోజులకు పైగా సమావేశం జరగటం లేదు. మరి పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఈ దేశ అత్యున్నత శాసనశాఖ అయినా పార్లమెంటు శాసనాలు చేస్తుంది. ఈ దేశ పరిపాలనకు అవసరమైన శాసనాలన్నీ పార్లమెంటు చేస్తుంది. ఆ శాసనాలు చేసే పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు పరిపాలనగా అత్యవసరాలు వచ్చాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే భారత రాజ్యాంగం రాష్ట్రపతికి ఒక తిరుగులేని అధికారం ఇచ్చింది. ఆ అధికారమే ఆర్డినెన్స్ను జారీ చేయటం. మరి ఆర్డినెన్స్ని ఎప్పుడు జారీ చేస్తాడు? పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు. దానికి ఎలాంటి విలువ ఉంటుంది? అది కూడా శాసనమే. ఎప్పటి వరకు అంటే 6 నెలల లోపట తిరిగి పార్లమెంటు సమావేశమై దాన్ని ఆమోదిస్తేనేమో అది కొనసాగుతుంది, ఆమోదించకపోతే రద్దయిపోతుంది. అందుకని దాన్ని తాత్కాలిక శాసనం అంటాము. ఆర్డినెన్స్ని ఏమంటాము? తాత్కాలిక శాసనం అంటాం. ఎవరు జారీ చేస్తారో? రాష్ట్రపతి. ఎప్పుడు జారీ చేస్తారు అని అంటే పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు. అలాగే రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ని జారీ చేస్తాడు. మరి దీన్ని కూడా ఏమంటాం? రాష్ట్రంలో తాత్కాలిక శాసనం అంటాము. మరి దీనికి ఎలాంటి విలువ ఉంటుంది? మామూలు శాసనానికి ఉన్నంతటి విలువ ఉంటుంది. కానీ ఎప్పటి వరకు ఉంటుందయ్యా అంటే తిరిగి శాసనసభ సమావేశమైన 6 నెలల్లోగా సమావేశం కావాలి. సమావేశమైన 6 వారాల్లోగా దాన్ని ఆమోదించాలి. ఆమోదిస్తే నువ్వు శాసనంగా ఉంటుంది, ఆమోదించకపోతే రద్దయిపోతుంది. అంటే శాసనశాఖ సమావేశంలో లేనప్పుడు దేశాధిపతి అయిన రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేస్తారు, ఉత్తర్వులు జారీ చేస్తారు. రాష్ట్రంలో గవర్నర్
ఆర్డినెన్సులు జారీ చేస్తారు. ఆ రెండు విషయాలు రాజ్యాంగంలో ఉన్నవి. రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ విషయాలను ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 1861 కౌన్సిల్ చట్టం నుంచి తీసుకున్నాం. కాబట్టి 1861 కౌన్సిల్ చట్టం అనేది భారత రాజ్యాంగ తయారీలో చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. నేను ఏదో మీకు ఇక్కడ పాఠం చెప్పేటప్పుడు నేను కౌన్సిల్ చట్టం గురించి మాత్రమే చెప్తానని చెప్పడం లేదు. పైన రాసిన అంశం ఏదైతే ఉందో దాని యొక్క లింక్ మీరు చూడాలి. పైన రాసినటువంటి అంశం భారత రాజ్యాంగ పరిణామ క్రమం, భారత రాజ్యాంగ చరిత్ర అంటే గతంలో బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో ఏ ఏ అంశాలు చేపట్టినారో అవి ఎంతవరకు మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి తోడ్పడినవి అనేటటువంటి అంశాలపైన మనకంటూ క్లారిటీ ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ అధికరణలతో సహా రాస్తున్నాను. అంటే మీకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ రాసిన విషయాలు ఇంపార్టెంటే, అక్కడ రాసిన అధికరణలు కూడా ఇంపార్టెంటే. ఒకవేళ మనం రాజ్యాంగంలోకి వెళ్ళటానికంటే ముందే భారత రాజ్యాంగంలోకి ఇంకా మనం వెళ్ళలేదు, భారత రాజ్యాంగాన్ని ఇంకా మనం తయారు చేయలేదు, అందులోకి వెళ్ళటానికంటే ముందే మీకు రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఇక్కడ వస్తున్నాయంటే మీరు అందరూ కూడా వీటిని అంటే ఇప్పటి నుంచి పదే రిపీట్ అవుతుంటాయి. కాబట్టి మీరు ఈజీగా గుర్తుంచుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి వాటిని మనం రెఫరెన్స్ తీసుకుంటున్నాం. తర్వాత రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్, మీకు ఇంతకుముందే చెప్పాను. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే శాసన శాఖ. లెజిస్లేటివ్ కౌన్సిల్ అనగా శాసనశాఖ. శాసనశాఖ యొక్క పని ఏంటిది? శాసనాలు చేస్తుంది. కాబట్టి దాన్ని శాసనశాఖ అన్నాం. అంటే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ దేశ పరిపాలనకు అవసరమైన శాసనాలు చేస్తే రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది రాష్ట్ర పరిపాలనకు అవసరమైన శాసనాలను రూపొందిస్తుంది. మరి రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి అంటే రాష్ట్ర శాసనసభ గురించి భారత రాజ్యాంగంలో 168 అధికరణలో రాష్ట్ర శాసనసభ గురించి పేర్కొనడం జరిగింది. అంటే అర్థం ఏంటిది? బ్రిటిష్ వాడు పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలలో కూడా శాసనాలు చేయడానికి అవసరమైన శాసనసభలను ఏర్పాటు చేస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మన రాజ్యాంగాన్ని రాసేటప్పుడు రాజ్యాంగంలో కూడా రాష్ట్రంలో ఖచ్చితంగా శాసనశాఖ ఉండాలని దానికోసం ఒక ప్రత్యేకమైన అధికరణ కూడా పొందుపరచుకోవడం జరిగింది. ఇవాళ మన రాష్ట్ర శాసనసభలో 2 సభలు ఉన్నవి. విధాన సభ, విధాన పరిషత్, ఎమ్మెల్యేల సభ, ఎమ్మెల్సీల సభ ఏదైతే ఉందో మొత్తాన్ని కలిపే శాసనసభ అంటాము. దాని గురించి 168లో పేర్కొన్నారు. ఇకపోతే ఇక్కడ రాష్ట్రాలలో హైకోర్టుల ఏర్పాటు అన్నాం. రాష్ట్రాలలో హైకోర్టుల ఏర్పాటు మీకు యాక్చువల్గా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి హైకోర్టు కలకత్తా హైకోర్టు. కలకత్తా హైకోర్టు అంటే 1862లో మనకు కలకత్తా హైకోర్టును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బొంబాయి హైకోర్టును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టును ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఈ హైకోర్టులను ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు 1862 ఏ చట్టాన్ని అనుసరించి? 1861 కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి రాష్ట్రాల్లో హైకోర్టును ఏర్పాటు చేశారు. మరి దీనికి భారత రాజ్యాంగానికి ఏమిటి సంబంధం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి భారత రాజ్యాంగంలోని 214వ అధికరణ రాష్ట్రాలలో హైకోర్టు ఏర్పాటు గురించి పేర్కొంటుంది. ప్రస్తుత భారత రాజ్యాంగంలోని 214 అధికరణ ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉంటుందనేటటువంటి అంశాన్ని 214లో పొందుపరిచాము. ఒక్కసారి మీరు చూడండి, 1861 కౌన్సిల్ చట్టం ద్వారా పోర్టుఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని రాజ్యాంగంలోని 77, 166 అధికరణలో పొందుపరిచాం. 1861 కౌన్సిల్ చట్టం ద్వారా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలో 112 అధికరణ కేంద్ర బడ్జెట్ని, 202 అధికరణ రాష్ట్ర బడ్జెట్ని పొందుపరిచాము. 1861 కౌన్సిల్ చట్టం ఆర్డినెన్సులను జారీ చేసే అంశాన్ని ప్రవేశపెట్టింది. 123 అధికరణ అనుసరించి రాష్ట్రపతి, 213 అధికరణ అనుసరించి గవర్నర్ల ఆర్డినెన్సులు జారీ చేస్తారు. మరి 1861 కౌన్సిల్ చట్టం రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు శాసనశాఖను ఏర్పాటు చేశారు. నీకు 168 అధికరణ ప్రకారం రాష్ట్ర శాసనసభను ఏర్పాటు చేశాం. అలాగే ఈ చట్టం రాష్ట్రాల్లో హైకోర్టును ఏర్పాటు చేసింది. రాజ్యాంగంలో 214 అధికరణ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టును ఏర్పాటు చేసుకున్నాం. అంటే అర్థం ఏంటిది? ఇవన్నీ రాజ్యాంగంలో పొందుపరిచాము. 1861 కౌన్సిల్ చట్టం ద్వారా తీసుకొచ్చిన అంశాలన్నింటినీ రాజ్యాంగంలో పొందుపరిచాం. కాబట్టే నేను ఈ చట్టం ప్రారంభించేటప్పుడు మీకు ఒక విషయాన్ని సీరియస్గా చెప్పాను. ఏంటి అని అంటే
1861 కౌన్సిల్ చట్టం అనేది భారత రాజ్యాంగ తయారీలో చాలా చాలా కీలక పాత్ర పోషించినటువంటి చట్టంగా మనం దృష్టి అందించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇకపోతే చివరిది కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో 3 భారతీయులకు అవకాశం కల్పించారు. ఇది కొంచెం మనకు సంబంధించినటువంటి అంశంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు బ్రిటిష్ వాడు 1757 నుంచి 1857 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా పరిపాలన చేసి కూడా అవకాశం ఎక్కడా కల్పించలేదు. కానీ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా వచ్చిన ఇంపార్టెంట్ అయిన మార్పు ఏంటంటే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇక్కడ 3 భారతీయులకు అవకాశం కల్పించారు. 3 భారతీయులకు. ఎవరయ్యా వాళ్ళు అంటే పాట్యాల మహారాజు అయినటువంటి నాగేంద్ర సింగ్కు, బెనారస్ మహారాజు అయినటువంటి నారాయణ సింగ్కు, సర్ దినకర్ రావు, ఈ 3రికి కూడా ఈ యొక్క కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యత్వం కల్పించడం జరిగింది. పాట్యాల మహారాజు అయిన నాగేంద్ర సింగ్, బెనారస్ మహారాజు అయిన నారాయణ సింగ్, అదేవిధంగా సర్ దినకర్ రావు అనేటటువంటి ఈ 3రికి కూడా ఈ యొక్క అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో 3 భారతీయులకు అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి భారతదేశ చరిత్రలో, భారత రాజ్యాంగ చరిత్రలో ఈ చట్టం అనేది అత్యంత కీలకమైనటువంటి చట్టంగా మీరు దృష్టి ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, సో నెక్స్ట్ ఈ చట్టం తర్వాత వచ్చినటువంటి మరొక చట్టం 1892 కౌన్సిల్ చట్టం. వాస్తవానికి ఈ చట్టం గురించి నేనంత పెద్దగా వివరించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన గొప్ప విషయాలు ఏమీ లేవు. అందులో మనం గుర్తుపెట్టుకునేటటువంటి అంశాలు అంతకంటే పెద్దగా ఏమీ లేవు. కానీ ఒక్క అంశం పైన మీకంటూ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చట్టం ద్వారా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో ఈ కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయుల యొక్క సంఖ్య ఏదైతే ఉందో అది 6 వరకు పెంచటం జరిగింది. భారతీయుల యొక్క సంఖ్య ఏదైతే ఉందో ఇది భారతీయుల యొక్క సంఖ్య. ముఖ్యంగా దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, రాస్ బిహారీ ఘోష్, సురేంద్రనాథ్ బెనర్జీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా 6గురికి ఇందులో ప్రాధాన్యతను అంటే ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. ఇది సింపుల్ అంశం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ తీర్మానాలు ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించినారు. అలాగే ప్రశ్నలు వేయటానికి కూడా అవకాశం కల్పించినారు. ఎక్కడ? లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే పదే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, శాసన శాఖ. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎక్కడ రాసినా శాసన శాఖగా దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ ప్రశ్నలు వేయటానికి, తీర్మానాలు ప్రవేశపెట్టడానికి వీటన్నిటికి కూడా అవకాశం కల్పించటం జరిగింది. ఓకే, అయితే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అంశం, పదే కన్ఫ్యూజ్ చేసేటటువంటి అంశం ఒకటి ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ మొదటిసారిగా ఎంపిక ప్రక్రియను ప్రవేశపెట్టారు. ఎంపిక అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్కు సభ్యులను ఎంపిక చేసేటటువంటి సభ్యుల ఎంపిక. అయితే కొన్ని చోట్ల ఏమంటున్నారు, ఎన్నిక పద్ధతిని ప్రవేశపెట్టారని చెప్తున్నారు. ఎంపిక అంటేనేమో సెలక్షన్, ఎన్నిక అంటేనేమో ఎలక్షన్. మరి దేన్ని ప్రవేశపెట్టారు? ఎంపికను ప్రవేశపెట్టారు. దేన్ని ప్రవేశపెట్టలేదు? ఎన్నిక పద్ధతిని ప్రవేశపెట్టలేదు. ఎందుకయ్యా అంటే మన దేశంలో మొదటిసారిగా ఓటు హక్కు కల్పించబడింది, ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టింది ఎప్పుడయ్యా అంటే 1909 మింటో మార్లే సంస్కరణల చట్టం ద్వారా. తద్వారా మన దేశంలో ఓటు హక్కుని కల్పించినారు. తద్వారా ఎన్నిక పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు. అంటే కొన్ని చోట్ల దీన్ని కన్ఫ్యూజ్ చేసి
ఇది ఎంపిక ఎన్నిక అనేటటువంటి అంశం లోపల కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇతరులను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులు కొంచెం ఇక్కడ కాస్త ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇదేం పెద్ద చోద్యం అంటే బ్రహ్మాండమేం కాదు, బ్రహ్మాండ పదార్థం ఏం కాదు, దీన్ని అర్థం చేసుకోలేంటున్నాం. ఎంపిక అంటేనేమో ఉన్న వాళ్ళలో సెలెక్షన్ చేసుకోవటం, ఎన్నికంటేనేమో మనకిష్టమైన వాళ్ళని ఎన్నుకోవటము. ఇది ఇక్కడ తేడా. ఎంపిక అంటే ఎవరు చేసుకునే వాళ్ళు? బ్రిటిష్ ప్రభుత్వం ఎంపిక చేసుకునేది, కొంతమందిని తీసుకునేది. ఇక్కడ ఎన్నికంటేనేమో ప్రజలు ఎన్నుకోవటం, ఓటేసి ఎన్నుకోవటం. సో ఈ చట్టానికి ఉన్న ప్రాధాన్యత ఏమన్నా ఉందంటే ఇదొక్కటే, ఎంపిక పద్ధతిని ప్రవేశపెట్టడం ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇది 1892 కౌన్సిల్ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మీరు ఐడియా ఉంచుకోవాలి. ఎందుకంటే మేము పదే అన్ని రకాల ఎగ్జామ్స్ని పరిశీలించినప్పుడు ప్రతిసారి కూడా ఈ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. సివిల్ కానిస్టేబుల్లో కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్లో కావచ్చు, ఇతర అనేక ఎగ్జామ్స్లో కూడా, ఈవెన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా జాతీయ ఉద్యమం, స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు పదే అడుగుతున్నారు. కాబట్టి మనం స్వాతంత్ర పోరాటంలోకి, స్వాతంత్ర ఉద్యమంలోకి ఇన్డెప్త్గా మనం వెళ్ళకపోయినా కూడా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి సంఘటనలు మాత్రం, జాతీయోద్యమానికి సంబంధించిన ఇంపార్టెంట్ అయిన సంఘటనలు మాత్రం మనం ఖచ్చితంగా దృష్టి ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకు వాటిని మనం ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి అంటే, ఇప్పుడు స్వాతంత్రోద్యమానికి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పరిపాలనకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు దీన్ని చల్లార్చడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని చట్టాలు ప్రవేశపెట్టేది. ఆ చట్టాల ద్వారా కొన్ని విషయాలను ప్రవేశపెట్టేది. ఆ విషయాలు రాజ్యాంగ రచనకు తోడ్పడినవి. కాబట్టి మనకు స్వాతంత్ర ఉద్యమానికి, భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి, స్వాతంత్ర ఉద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలకు అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి వాటిపైన కూడా మనకంటూ క్లారిటీ ఉండాలి. అందులో ఇన్డెప్త్గా వెళ్ళి మనం చదవకపోయినా కూడా దానికి సంబంధించిన కీలకమైన అంశాలు మాత్రం ఖచ్చితంగా మనం పరిశీలించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఓకే.